తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. వారితో మాట్లాడి ముఖ్యంగా మనకిప్పుడు మన నూతన సంవత్సరము, మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది. మరి ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ కూడా అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ, మీకు ఉగాది శుభాకాంక్షలమ్మా. ఆశీస్సులు నూతన సంవత్సర ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ రాబోయే మన నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ మీరు ఎలాగో పాటలు అదరగొడతారు, ఒక పాటతో మనం ప్రారంభిద్దామమ్మా. పాత సంవత్సరానికి ఏమో వీడుకోలు చెప్తూ నూతన సంవత్సరానికి నీ ఆహ్వానిస్తూ మనం అందరం ఉగాది పండగను చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ చెప్తున్నా. స్వాగతం స్వాగతం, అక్కడెక్కండి. స్వాగతం స్వాగతం నవయుగాదికి స్వాగతం, స్వాగతం స్వాగతం నవయుగాదికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, వసంత శోభకు స్వాగతం, నవ వసంత శోభకు స్వాగతం, స్వాగతం స్వాగతం. మావి చివురుల మందహాసముతో విరిసిన మల్లెల పరిమళాలతో, మావి చివురుల మందహాసముతో విరిసిన మల్లెల పరిమళాలతో, నవశోభలతో వచ్చను పరాభవ, నవశోభలతో వచ్చను పరాభవ, శుభముల నీయగా సుమధుర స్వరముతో, శుభముల నీయగా సుమధుర స్వరముతో, స్వాగతం 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 స్వాగతం. సర్వే జనాః సుఖినో భవంతని సర్వదేవతలు దీవెనలీయగా, సర్వే జనాః సుఖినో భవంతని సర్వదేవతలు దీవెనలీయగా, కోయిల పాడెను మాండురాగమున నింబ కుసుమాల నీరాజనాలతో, నింబ కుసుమాల నీరాజనాలతో, స్వాగతం 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 నవయుగాదికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, వసంత శోభకు స్వాగతం, నవ వసంత శోభకు స్వాగతం, స్వాగతం స్వాగతం. దీనికి కథ ఏమిటంటే, అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు, అసలు ఉగాది ఎట్లా ఆరంభమైంది అనే దానికి వచ్చేటప్పటికి, బ్రహ్మగారికి ఒక రోజు అయితే ప్రళయం వస్తుందని చెప్పుకున్నాం కదా. అవునమ్మా. బ్రహ్మగారికి, మనకైతే రోజుకి 24 గంటలు, బ్రహ్మగారికి ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు ఆయనకి. బ్రహ్మగారికి 864 కోట్లు సంవత్సరాలు. అది అవ్వగానే ప్రళయం వచ్చేస్తుంది. అవును. ఆ ప్రళయం అంతా తగ్గిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ సరిగ్గా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సృష్టి ప్రారంభించాడు. దాని ఆ రోజుల్లో అంతా యుగాలు అనేవాళ్ళు కాబట్టి యుగ యుగాదిగా పాడుకుంటాము. యుగ యుగానికి భగవంతుడి అవతారాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి పాటలు యుగావతారికి స్వాగతం అని కూడా పాడుకున్నాం మనం. ప్రతి యుగానికి ఒక భగవంతుడి అవతారం మనకి వస్తూనే ఉంది మన పురాణాల ద్వారా, కథల ద్వారా. అవునా? అవును. కాబట్టి ఈ చైత్ర మాసాన్ని మధుమాసం అని కూడా అంటారు.
ఇది వసంత ఋతువు అవును. అంటారు. అయితే వసంత నవరాత్రులు అనేటప్పటికీ ఇప్పుడు మనకి ప్రకృతి అంతా కూడా పువ్వులతోటి మార్పులతోటి వసంత ఋతువు అనేటప్పటికీ చెట్లన్నీ పువ్వులతోటి వాళ్ళ ప్రకృతి అంతా పులకరిస్తూ ఆనందంగా ఎంతో ఉంటుంది. చిగురిస్తూ ఉంటుంది. చిగురు పువ్వులు వస్తాయి, అసలు ఎక్కడ చూసినా పువ్వులే వచ్చేస్తాయి. ఈ పాల్గొన మాసంలో ఆకంతా రాలిపోతే ఇది అప్పటికి అక్కడి మాఘ మాసం నుంచి ఆకు రాలిపోతే ఇక్కడి నుంచి పువ్వులన్నీ వికసించి వసంత ఋతువు వచ్చేటప్పటికి నిండుగా పూలతో నిండిపో ఉంటుంది ప్రకృతి అంతాను. అవునమ్మా. అది అటువంటిది. అయితే ఈ వసంత ఋతువు శరదృతువు రెండు కూడా చాలా భయంకరమైనవి. ఎందుకంటే వాతావరణంగా ఆలోచించేటప్పటికీ ఆ శరదృతువులోనూ మార్పులు, వర్షాలు, వీటి మూలంగా అనేక రకాలైన రుగ్మతలతోటి జనాలు బాధపడుతూ చనిపోవటం కూడా జరుగుతుంది కదా శరదృతువులో. అట్లాగే వసంత ఋతువులో కూడా అదే పరిస్థితి. అందుకని దీన్ని ఈ 2 మాసాలని యమదంష్ట్రాలు అంటారు, యముడి కోరలు. ఈ 2 ఋతువుల్ని. అందుకని ఏమిటంటే ఇప్పుడు ఆ యమదంష్ట్రాల నుంచి మనం కాపాడుకోవాలి అంటే శరద్ ఋతువులో అమ్మవారిని పూజలు చేసి ప్రార్థనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటాము రక్ష కోసం. అవును. ఈ యమదంష్ట్రాల నుంచి మనం కాపాడుకోవటం కోసం. అట్లాగే వసంత ఋతువులో కూడా దేవీ నవరాత్రులు చేస్తారు. దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి ఉత్సవాలు అవన్నీ కూడా చాలా బాగా చక్కగా చేస్తారు. అవును. అయితే ఈ వాతావరణ కాలుష్యం వల్ల అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం భగవంతుని ప్రార్థన చేసుకుంటాము, అనుగ్రహాన్ని పొందుతాము, ఆరోగ్యంగా ఉంటాము. సరే, ఇప్పుడు ఈ ఉగాదికి మనం చేసేది ఏమిటాయి అంటే ముఖ్యంగా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అయినప్పటికీ ఉగాది పండగ అంటే ఏం చేస్తాం మనం? చక్కగా గుమ్మాలకి మామిడి మండలు, వేప మండలు ఇవన్నీ కడతారు. రంగవల్లులు తీర్చుకుని పూలతో అలంకారాలు చేసుకుని పొద్దున్నే లేచి తలని పెద్దవాళ్ళ చేత చక్కగా నూనె పెట్టించు. ప్రతి పండక్కి పెద్దవాళ్ళ చేత తల మీద నూనె పెట్టించుకుని ఆశీర్వదించుకుని తలంటి పోసుకోవాల్సిందే. అది తలంట్లు పోసుకుని చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఈ ఉగాది పచ్చడి అయినప్పటికీ 6 రుచులు 6 రకాల రుచులు ఉంటాయి కదా అందులో. ఆ 6 రుచులతో ఆ ఉగాది పచ్చడిని భగవంతుడికి నైవేద్యం చేసి మనం ఆనందంగా ఆరగిస్తాం. దీనికి ఉగాది పచ్చడికి మన జీవితాలకి సంబంధం చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మానవ జీవితం కూడా ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల ఇవి ఉన్నాయి. చేదు, పులుపు, వగరు, కారం, తీపి అన్నట్టుగా ఉన్నాయే మన జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి. కాబట్టి జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉగాది పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. నేను బాగా తింటా, చాలా ఇష్టంగా తింటారు. సరే, అది ఆ పచ్చడిని ఎట్లా ఆనందంగా అనుభవిస్తూ తింటారో జీవితంలో వచ్చే ఈ ఒడిదుడుకుల్ని కూడా ఆ ఉగాది పచ్చడిలో ఉండే రుచులలాగా వీటిని కూడా ఆనందంగా, సంతోషంగా, చక్కగా ఆహ్వానిస్తూ అనుభవిస్తూ ఆనందంగా గడుపుకోవాల్సిన సంవత్సరం అన్నమాట. తర్వాత ఉగాది వేప పువ్వు తినటం అనేది చాలా ఆరోగ్యం. తెలిసే వేప పువ్వు తర్వాత కూడా ఉగాది రోజున పచ్చడి చేసుకుని తినటం కాదు, ఉత్తగా కూడా వేప పువ్వుతోటి తినటం అనేది తినటం అనేది తెలుసా నీకు? తెలీదమ్మా. వేప పువ్వు ఇప్పుడైతే పచ్చిగా తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. అది వరకు చక్కగా దొడ్లలో వేప చెట్లు అవి ఉండేవి కూడా బోర్డు పూత అది రాలుతూ ఉంటుంది. దాన్ని అంతా జాగ్రత్తగా పోగు చేసి నీడ పట్టున ఆరబెడితే తెల్లగానే ఉంటుంది. కొంతకాలానికి కాస్త నల్లబడుతుంది అనుకో అది. కానీ దాన్ని ఇప్పుడు కాకరకాయ చేదు తినేవాళ్ళు ఉంటారు, మేము తింటాం బాగా కాకరకాయ ఇష్టంగా, అవునా? ఆ చేదు తినే వాళ్ళకి దాన్ని ఆ ఎండిపోయిన ఆ పచ్చడిని చక్కగా నూనెలో వేయించి ఉప్పు, కారం, జీలకర్ర అలాంటివన్నీ వేసేసి తింటే వేపుతని ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యం ఉందరు. అట్లాగే దాంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద తిథులు అవి పెట్టేటప్పుడు, పితృకార్యాలప్పుడు మనకు రోజుల్లో వేపపూత పచ్చడి కంపల్సరీగా చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇదిగో సిటీల్లోకి వచ్చేటప్పటికి అలాంటివన్నీ చేయొచ్చు, చేయకపోతూ తర్వాత విషయం. కానీ బజార్లో కూడా దొరుకుతాయి అంటారు, తెచ్చి చేసేవాళ్ళు శ్రద్ధగా చేసుకునేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వేపపూత పచ్చడిని కూడా అట్లాగే చేసుకోవచ్చు చక్కగాను. ఆ పచ్చడి కూడా చక్కగా నూనె వేసి ఎర్ర కమ్మని వాసన వస్తుంది వేయిస్తుంటే,
మంచి నోరు ఊరుతుంది. చక్కగా అది వేయించేసి దాంట్లోకి చింతపండు పులుసు, చక్కగా బెల్లము వేసి, మరి మామూలుగా ఎండు మిరపకాయలు, మినపప్పు, మెంతులు ఇవన్నీ పోపు వేయిస్తాం కదా, అది వేయించి నూరేసి దానిలో నోట్లో నూరకూడదు, రోట్లో నూరకూడదు. ఆ పువ్వుతని వేయించేసిన పువ్వుని ఈ పులుసు ఇవన్నీ వేసేసి ఊరికి కలపటమే. ఇట్లా కలిపేసేసి తింటే ఎంత బాగుంటుందో, ఎంత ఆరోగ్యమో ముందర. నిజంగానే నోరు ఊరుతుందమ్మా. మరి ఎప్పుడు చేసి పెడతారు చెప్పండి? ఈసారి వచ్చేటప్పుడు ముందరగా చెప్తే కొంచెం చేసి పెడతా. మా ఇంట్లో ఉంటుంది స్టాకు వేప. అవునా? అమ్మో, బావారు అలాంటివన్నీ ఓ చేసి పెడతారు. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా మనకు కడుపులో ఏదో ఎదుగా ఉన్నది శుభ్రంగా వేయించేసుకుని పచ్చడి చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా ఈ వేపూత పచ్చడే కాకుండా వేపూతతో కూరగా చేసుకోండి, కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే వేయించి ఉప్పు కారం వేసుకుని కారపొడిలాగా. కొంచెం చేదు ఇష్టమైన వాళ్ళు తినగలరు. కాకరకాయ కన్నా చేదు ఉంటుందా అమ్మ? కాకరకాయ అంటే ఏం ఉండదు, కమ్మగా చేసుకుంటే ఏది ఉండదు చేదు. అది పచ్చడి కూడా చేసుకుని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఉగాది పచ్చడిలో అనుభవాలన్నిటినీ అనుభవిస్తూ ఆనందంగా గడిపి సంవత్సరాన్ని గడుపుకోవాలని అందరికీ ఆశీస్సులు చెప్తూ. పంచాంగ శ్రవణం కూడా వింటారు కదమ్మా ఆ రోజు? ముఖ్యంగా పంచాంగ శ్రవణం వినాలి. పూర్వం రోజు ఇప్పుడైతే సెల్లులో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, కానీ మా చిన్నతనం రోజుల్లో అయితే గుళ్ళల్లో పనివేళ ఒక పంతులు గారు వచ్చేసి కూర్చొని చక్కగా చెబితే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి ఆ పంచాంగ శ్రవణం వింటూ ఉంటారు. తర్వాత వచ్చి ఇప్పుడు మనం కూడా పంచాంగం తెచ్చుకున్నామంటే తెలిసిన వాళ్ళు కొంచెం చూసుకుని ఆదాయ వ్యయాలు అట్టా ఉన్నాయి, మనం ఇవన్నీ మనం చూసుకుంటూ ఆనందంగా ఆ పంచాంగము అంటే 5 రకాల అంగాలతో కూడినటువంటిది. ఏమిటంటే రాశి, తిథివార నక్షత్రాలు, యోగము, కరణము అనేవి 5 పంచాంగానికి ఉండేటటువంటి లక్షణాలు. వాటినన్నింటినీ చక్కగా పంతులు గారు చెప్తూ ఉంటే అవి విని తర్వాత అందులో మన రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో అవన్నీ చూసుకుని ఆనందించుకుంటూ ఈ రకమైన ఉగాది పండగ రోజున అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీ కాలంలో ఎలాంటి పిండి వంటలు చేసేవారమ్మా ఉగాది రోజున? ముఖ్యంగా అట్లా ప్రత్యేకంగా ఇప్పుడు సంక్రాంతి పండగకి అరిసెలు చేసుకునేటట్టుగా ఉగాదికి పెద్ద ఏమి ఉండదు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసేసుకుని చక్కగా దాన ధర్మాలు చేసుకోవటం ఒకటి ఉగాది రోజున. పండగ రోజున పర్వటి రోజున దాన ధర్మాలు చేసుకోవటం, పండగ రోజున పెద్దవాళ్ళకి ఎప్పుడూ నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకోవాల్సి. ఆశీర్వాద బలం చాలా గొప్పగా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పండగ వచ్చిందంటే పిల్లల చేత పెద్దవాళ్ళకి నమస్కారం చేయించటం అనేది అలవాటు చేయాలి. పండగ వచ్చిన రోజున నేను మా వారికి పెడుతూ ఉంటా. పండగ వచ్చిందంటే దాంట్లో భర్త ఊరికి పెట్టాలి, నువ్వు కూడా పెడుతూ ఉండే నుంచి. రేపు ఉగాదికి పెడతాం చెప్పారు కదా, పెట్టి తప్పకుండా పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ సంవత్సరం అంతా ఆనందంగా గడుపుకోవాలి. నాకు ఒక్కదానికే, మీ అందరికి కూడా చెప్తున్నారు, అందరికీ వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటే నమస్కారం చేసేయటమే. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏమిటి, పిల్లలు ఏమిటి, అందరూ ఆశీస్సుల బలం చాలా ఉంటుంది. ఇప్పుడు దసరా అప్పుడు విజయదశమి రోజున ఏ కొత్త పనైనా ప్రారంభిస్తే విజయం అంటారు. అట్లా మరి ఇది కొత్త సంవత్సరం, మన నూతన సంవత్సరం కూడా అలా ఏమైనా? ఈ కొత్త సంవత్సరంలో మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా మంచి మనం చేస్తామని. ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా అట్లా మంచి పనులు చేస్తామని. అట్లాగే ఈ రోజున మనం ఆనందంగా చక్కగా ఉన్నామంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటామని. ఈ రోజున పిల్లలు చదివించారంటే పిల్లలు చక్కగా సంవత్సరం అంతా బాగా చదువుతారని ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఉగాది రోజున ప్రారంభం రోజు కాబట్టి ఆ రోజున చేసుకుని సంవత్సరం అంతా ఆనందంగా గడుపుకుంటాం. మరి ఇంకా పాటమ్మా? శ్రీ రఘునందన దశరథ నందన, శ్రీ రఘునందన దశరథ నందన, భద్రాద్రీశ్వర రామా, భద్రాద్రీశ్వర రామా, వైదేహీ ప్రియ వైకుంఠధామా, వైదేహీ ప్రియ వైకుంఠధామా, సదా స్మరామి రామేతి రామ, సదా స్మరామి రామేతి రామ,
శ్రీ రఘునందన దశరథనందన భద్రాద్రీశ్వర రామా. ఈ రకంగా రాముణ్ణి స్మరించుకుంటూ సంవత్సరంగా ఆనందంతో ప్రార్థనలు చేసుకుని రాముడి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ, ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఇక ఇప్పుడు కాశీ గురించి, కాశీ విశ్వనాథుడి గురించి మాట్లాడుకుందాం. కాశీ గురించి నిజంగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మహాశ్మశానం అంటారు, మోక్షానికి మార్గము అంటుంటారు, రకరకాలుగా చెప్తుంటారు. మరి అసలు ఈ కాశీ నగరం యొక్క విశిష్టత, స్వామి యొక్క వైభవం గురించి వివరించండి. నువ్వే చెప్పావు మాటల్లో, అది దాని గురించి మనం చెప్పుకోలేమని. 1000 శిరస్సులున్న ఆదిశేషుడు కూడా ఆ కాశీ గురించి వర్ణించలేదని చెప్పలేరని అంటారు. అలాంటిది ఏదో భగవంతుడు మనకి నిజంగా మనని అనుగ్రహించినంత వరకు మనం చెప్పుకుని తప్పకుండా తరిద్దాం. అంతే అమ్మ. అది సానందమానందమా వనే వసంతమానందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. కాశీ గురించి విశేషాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అవును. అది ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి అడిగిందిట, స్వామి మీరు, ఆవిడ లోకహితం కోసం అడిగింది ఆవిడే. సరే, మీరు అవిముక్త క్షేత్రం అంటారు కాశీని. అవిముక్తేశ్వరుడు శివుడి పేరు. అవునా? అవిముక్త క్షేత్రం అంటే అవిముక్త అంటే అవిముక్తం అంటే శివుడి చేత వదలబడనిది, అంటే ఆయన విడిచిపెట్టాడు, ఎప్పుడు విడవడు అన్నమాట దాన్ని. ఓహోహోహో, అంటే మనం ఎప్పటికీ వదలడనా అక్కడికి వెళ్తే? ఆయన కాశీని వదలడు, అవిముక్త క్షేత్రం అంటారు కాశీ. స్వామి ఎప్పుడు అక్కడ ఉంటాడు, కొలువై ఉంటాడని అంతే. ఆయన దాన్ని విడిచిపెట్టట, ఆయన అవిముక్త క్షేత్రం అంటే ఆయన దాన్ని విడిచిపెట్టాడు. వదలబడని క్షేత్రం అది, శివుని చేత వదలబడని క్షేత్రం. లింగం కూడా విశ్వేశ్వరుణ్ణి అవిముక్తేశ్వరుడు అని కూడా అంటారు. ఆనందవనం అంటారు కాశీని. ఆనందం ఇప్పుడు మనం అక్కడ పూజలు ఇవి చేసుకున్నాం అంటే సంకల్పం చెప్పేటప్పుడు మనం హైదరాబాద్ స్వగృహే శోభన గృహే సమస్త అనుకుంటూ మనం సంకల్పంలో చెప్పుకున్నట్టుగా అందులో ఆనందవనే అని చెప్తారు సంకల్పం. అవునా? అలా సరే, మీరు అక్కడ ఎందుకంత, మీరు అక్కడ ఉందామని ఎందుకంత మీరు ఇష్టపడతారు అని చెప్పి అడుగుతుంది పార్వతీదేవి స్వామిని. ఈ అవిముక్త క్షేత్రంలో మీరు అక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటారు, ఎందుకు ఇష్టపడతారంతా అని చెప్పి ఆవిడ అడిగితే, అప్పుడు ఆయన, మహేశ్వరి, ఈ వారణాసీపురంలో ఉండటం నాకు చాలా ఇష్టం. నా భక్తులు, నా తత్వం తెలిసిన జ్ఞానులు అందరూ కూడా నన్ను సేవించుకుని ఇక్కడ మోక్షానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదు అసలు. ఈ అవిముక్త క్షేత్రం అనేది పంచక్రోశి అంటారు. చుట్టూ పంచక్రోశి అంటే, క్రోశు అంటే 8 మైళ్ళు, పంచక్రోశి అంటే 540 మైళ్ళ చుట్టూ విస్తీర్ణం అన్నమాట విశ్వేశ్వరుడికి. అది పంచక్రోశి అంటారు దాన్ని. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తారు వెళ్ళి. అక్కడ చూడటానికి వెళ్ళిన వాళ్ళు, ఆటో నడవగలిగిన వాళ్ళు నడవలు, లేకపోతే ఆటోలు చేసుకుని అయినా కనుక మన అక్కడ అగ్ని లింగం దగ్గర తిరిగి వచ్చినట్టుగా ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటారు. పంచక్రోశి అంటారు అక్కడ. పరిక్రమణం అదే ప్రదక్షిణం చేయటం. దాని చుట్టూ ఈ పంచ అంటే చుట్టూ 40 కిలోమీటర్ 40 మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది కదా, అదంతా చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళు. సరే, వీళ్ళు వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదుట. ఆ అవిముక్త క్షేత్రంలో మరణించిన వాడు చెప్పుకున్నాం కదా, చీమ దోమ, వీళ్ళు పురుషుల, స్త్రీల, పిల్లల, పెద్దవాళ్ళ, జంతువుల, మరి జలచరాల, ప్రతి ప్రాణి కూడాను అక్కడ కనుక మరణిస్తే వాళ్ళకి ముక్తి, మోక్షమే. అయితే ఇప్పుడు పుణ్యం చేసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు, అక్కడ పోయారు, వాళ్ళకెటు పుణ్యలోకాల ప్రాప్తే
త్వరగానే మోక్షం వస్తుంది. కానీ ఇప్పుడు మహాపాపం చేసిన వాళ్ళు ఉంటారు, అవునమ్మా, అవునా? అవును. ఆ మహాపాపం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉండి పోయారనుకో, అక్కడ పోయారనుకో వాళ్ళ కర్మని అనుభవించాల్సిందే వాళ్ళు. వాళ్ళకి దానికి శిక్ష ఏదో, ఆ పాపానికి తగిన శిక్షలు ఏవో ఉన్నాయి కదా నరకంలో, అవును. అవి అనుభవించి చివరికి మొత్తం మోక్షానికి పెడతారు వాళ్ళు. అంటే మళ్ళీ జన్మ అయితే ఉండదు నరకంలో. దీనిలో వీళ్ళు చేసిన పాపాలకి తగిన శిక్షను వీళ్ళు అక్కడ అనుభవించి అదంతా తీరిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తారు. మళ్ళీ అక్కడ మరణించడమే కాదు, 9 రోజులు గాని 9 నెలలు గాని గర్భావాసం ఉన్నా కూడా పాపపు రాశి తగ్గుతుంది. గర్భావాసం ఉండదు వాళ్ళకి మోక్షం అంటే. ఉన్న వాళ్ళకమ్మా, అక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి కూడా పాపపు రాశి తగ్గిపోతుంది అని అంటారు. ఇప్పుడు 9 రోజులు 9 రాత్రులు ఉండే వాళ్ళు ఉంటారు, 9 నెలలు గర్భవాసంలో ఉన్నన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు మా తోడుకోడలు ఆవిడ వెళ్ళింది 9 నెలల 9 రోజులు లెక్క. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందో తను వెళ్ళి? ఇప్పుడు మొన్న కింద నెలలో వెళ్ళింది. రథసప్తమి నాడు అక్కడ దీక్ష తీసుకుంటారట. 9 నెలల 9 రోజులు ఇక అది అన్ని రోజులును వీళ్ళు ఇది దాటి ఆ ఏరియా దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడే ఉండాలి. పొలిమేర దాటకూడదు. పొలిమేర, అది ఆ పొలిమేర గుర్తు రాలేదు, పొలిమేర దాటి వెళ్ళకూడదు. అందుకని దానికి అక్కడ దీక్ష, రథసప్తమి రోజున దీక్ష తీసుకున్నదిట. 9 నెలలు 9 రోజులు అక్కడ ఉండి తర్వాత వచ్చేస్తారు. అది అందుకని అంత విశేషం అక్కడ ఉంది. వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదు. ఇది అవిముక్తం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది ఈ కాశీ. బ్రహ్మాది దేవతలకు కూడా దీని యొక్క గొప్పతనం, విశిష్టత బ్రహ్మాది దేవతలకు కూడా తెలియదు అని చెప్పాడు పరమశివుడు పార్వతీదేవి. రహస్యం అన్నట్టు అంత నిజమే, అంత ఆ గొప్ప రహస్యమైనటువంటి క్షేత్రం అది. వాళ్ళకు కూడా తెలియదు. అయితే ఇక్కడ నా భక్తులైన వాళ్ళందరూ చాలామంది లింగాలు ప్రతిష్ఠ చేస్తారు అక్కడ. అవి కూడా ఇంతటి మహిమ కలిగిన లింగాలు అవిను. వాళ్ళు చేసే కాశీ క్షేత్రంలో ఈ వెళ్ళిన భక్తులు కనుక లింగ ప్రతిష్ఠ చేస్తే వాటికి కూడా ఇప్పుడు అవిముక్త లింగం పరమశివుడి ముఖ్యమైనటువంటి లింగం ఏది ఉందో అంతటి మహాత్యం వాటికి కూడా ఉంటుంది. స్వయాన స్వామి వెలిసిన స్వయం అంతే లింగానికి ఆ లింగాలన్నిట్లో ఆయన ఉంటాడు. ఈ లింగాలకు కూడా కాబట్టి వాటికి కూడా అంతటి ప్రభావం ఉంటుంది అని. సరే, అవి కూడా వీళ్ళు కోరిన కోరికలు మనం ఏదో విశ్వేశ్వరుడి పేరు చెప్పుకొని కోరుకున్నట్టుగానే ఆ లింగాల దగ్గర నమస్కారం చేసుకొని కోరికలు కోరితే అవన్నీ కూడా తీర్తాయిట. ఈ పరిధి అంతా ఈ లింగాలన్నీ వీటి పరిధి అంతా కూడా పంచక్రోశ ప్రదేశాలన్నిటిలోనూ విస్తరించి ఉన్నాయి అన్నమాట ఈ లింగాలు అవి కూడాను. వాటికి అన్నిటికీ అంత ప్రతిష్టత ఉన్నదని చెప్పారు. మోక్షం అంటే 4 రకాల మోక్షాలు చెప్తారు. అంటే సాధకుడి సాధన బట్టి. ఇప్పుడంటే ఏమిటి? సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అనే 4 రకాల మోక్షాలు ఉన్నాయి. అంటే వాళ్ళు చేసే సాధనని బట్టి వాళ్ళకి ఆ మోక్షాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రకమైన ఏమిటి ఆ మోక్షం అంటే సాలోక్యం అంటే భగవంతుడు లోకంలో ఉండటం. ఈ తపస్సు సాధన చేసిన సాధకుడు భగవంతుడు లోకంలో ఉంటాడు. అదొక మోక్షం అంతే. మోక్షం అది మోక్షాల్లో రకాలు ఇవి. ఆ లోకాల్లో ఉండటం అనేది మనం హైదరాబాద్లో ఉన్నట్టు దేవుడి హైదరాబాద్నే చెప్పుకున్నాం. సరే, తర్వాత సారూప్యం భగవంతుడిని రూపంతో. ఇప్పుడు ఏమిటి మన ఏకాదశి రుద్రాభిషేకాలు అవి చేస్తారా? దానికి ఏం చేస్తారంటే ముందర సంకల్పం పూజ, దీనికి దాన్ని ఏమిటంటారప్పా ఇక్కడ రాసుకున్నాను, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని అంటూ ఉంటారా. ఆ మహాన్యాసం అనేది మంత్రాలతోటి ఆ పరమశివుణ్ణి వీళ్ళలోకి ఆవాహన చేసుకుంటారు. సారూప్యం ఆ రూపంలోకి వెళ్ళిపోవడం అన్నమాట. సారూప్యం అంటే అది. ఆ మంత్రాలతోటి చేస్తున్న వారే శివుడుగా మారి శివుడు ఇవన్నీ వీళ్ళలోకి ఆవాహన చేసుకుని అప్పుడు కానీ శివుడి ఏకాదశి రుద్రాభిషేకం చేయటానికి అర్హత ఉండదు. ఆ రూపాన్ని ధరించి
అది అందుకే మనకి ఆడవాళ్ళకు కూడా పూజలు చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి మా చక్క లక్ష్మీదేవి దాకా అలంకరించుకుని పూజ చేయమంటారు. అవును. ఊరికి ఎట్ట పడితే అట్ట చెరిగిన గుడ్డలతో వాటితో వీటితో ఏదో అయింది అనిపించి అట్లా కాకుండా అమ్మవారిలాగా కిరీటాలు పెట్టుకోకపోవచ్చు, కానీ చక్కగా పసుపు కుంకుమలతోటి పూలు పెట్టుకుని లక్షణమైన పద్ధతిలో లక్ష్మీదేవిలాగా పూజ చేసుకోవాలంటారు. అంటే సారూప్యం, ఆ రూప్యాన్ని ధరించి పూజ చేయటం, ఆ రూపాన్ని ధరించి అని చెప్పి. తర్వాత సామీప్యం, భగవంతుడికి దగ్గరగా ఉండటం, సమీపం అంటూ ఉంటాం కదా, సామీప్యంలో ఉండటం. చిట్ట చివరిది సాయుధ్యం. సాయుధ్యం అంటే ఇంకా ఐక్యమైపోవటం, వీళ్ళకి దగ్గర ఉండటం, ఆ రూపాన్ని ధరించటం, ఇలాంటివన్నీ లేవు, ఇక అందులో ఐక్యమైపోవటమే. అది ఇది 4 రకాల మోక్షాలు అక్కడ చెప్పబడ్డాయి. అందుకే మోక్షపురి అంటారు కాశీని. ఆనందవనం, ఇంకోటి ఏమిటి చెప్పావు, ఇక్కడ కళ్యాణాలు అవన్నీ చేసుకుంటారు చూడు, మహా శ్మశానం, మహాశ్మశానం అంటారు. కానీ మరి పెళ్ళిళ్ళు ఇళ్ళు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ కూడా. మహా శ్మశానాల్లో పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? పేరైతే కానీ శ్మశానం కాదు, ఈ శ్మశానాలు కాదు, అది అదే అది అర్థం చేసుకోవాలి మనం. అది కాబట్టి అలాంటి మహాత్మ్యం ఆ కాశీలో ఉన్న అవిముక్త క్షేత్రంలో అవిముక్తేశ్వరుణ్ణి సేవించుకుంటే, అక్కడ చెప్పుకున్నాం కదా, అక్కడ మరణించిన వాళ్ళందరూను చీమాదోమతో రామనామ ఉపదేశం చేయటము, వాటితో అక్కడ వాళ్ళు ముక్తి పొందిపోవటము అనేటువంటి చాలా రకాలైనటువంటి విశేషాలు కాశీ క్షేత్రాన్ని గురించి ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే, ఇది శివుడు విడిచిపెట్టాడు అనే దానికి, ఇప్పుడు బ్రహ్మదేవుడికి కొన్ని యుగాలు కలిస్తే ఒక రోజు, ఇప్పుడు మనకి 24 గంటలు ఒక రోజు ఎట్లాగో, ఆయనకి కొన్ని యుగాలు కలిస్తే ఒక రోజు. ఆ ఒక్కరోజు అయిందంటే ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు పరమశివుడుట ఈ కాశీ క్షేత్రాన్ని, అవిముక్త క్షేత్రాన్ని, మన ఇది ఉంటుంది కదా శూలం, ఆ త్రిశూలం మీద నిలబెట్టి, ఇప్పుడు ప్రళయం నీళ్లు జలమయం అయిపోతుంది కదా, అందులోంచి పైకి ఎత్తి పట్టుకుంటాట ఈ కాశీ క్షేత్రాన్ని, అవిముక్త క్షేత్రాన్ని పట్టుకుని, ఈ ప్రళయం అంతా ఇదైపోయి మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేయంగానే అప్పుడు కింది తీసుకొచ్చి పెడతాడు. అంతటి విశేషం కాశీకి, ఆ విముక్త క్షేత్రానికి. మరి పాట పాడందే టాపిక్ అయితే కంప్లీట్ అవ్వదు. కైలాసపతే మహాదేవ శంభో, కైలాసపతే మహాదేవ శంభో, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ. జై శివశంకర సాయి శంకర ఓం నమః శివాయ, జై శివశంకర సాయి శంకర ఓం నమః శివాయ. హే త్రిపురారి భవభయహారి ఓం నమః శివాయ, హే త్రిపురారి భవభయహారి ఓం నమః శివాయ. హే ప్రళయంకర భవభయశంకర ఓం నమః శివాయ, హే ప్రళయంకర హర హర శంకర ఓం నమః శివాయ. ఓం నమః శివాయ శంకర ఓం నమః శివాయ, ఓం నమః శివాయ సాయి ఓం నమః శివాయ. శివాయ నమో ఓం నమః శివాయ, శివాయ నమో ఓం నమః శివాయ. కైలాసపతే మహాదేవ శంభో, మహాదేవ శంభో. శివుడు కనిపిస్తున్నాడమ్మా కళ్ళ ముందు. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి